వెంకటేశ్వర స్వామికి ప్రీతిపాత్రమైన తులసి వనమైనటువంటి కొండగా దీన్ని తీర్చిదిద్దేందుకు 7 భాగాలుగా చేసి 7 రకాలైన తులసులు, రామ తులసి, కృష్ణ తులసి, విష్ణు తులసి, సీత తులసి, 5 రకాల తులసులు మనకి ప్రసిద్ధమైనవి. ఈ వర్షాల వల్ల ఈ కొండంతా కూడా కరిగిపోతుంది. దానివల్ల కార్పెట్ గ్రాస్ వేసి దాంట్లో తులసి వనాన్ని పెంచితే ఎక్కడైనా భక్తులు వచ్చి సేద తీరటాన్ని కానీ ఈ తులసి స్మెల్ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండే విధంగా దాన్ని కూడా తీర్చిదిద్దడం జరిగింది. ఆ దేవుని ఆశీస్సులు, ప్రభాకరణ దీవెనలు, మా రవిచంద్ర ఆశీస్సులు ఉంటే ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం పుష్కలంగా అభివృద్ధి చెందుతుందని విశ్వాసంతో నేను కింకరుడిగా పనిచేస్తున్నాను. వాళ్ళందరి సహాయ సహకారాలతో నేను ఒక సేవకుడిగానే పనిచేస్తున్నానే తప్ప ఇక్కడ ఎక్కడ కూడా లేదనే విషయాన్ని కూడా ఆగమ శాస్త్రాన్ని, హిందూ సనాతన ధర్మాన్ని, హైందవ ధర్మానికి అనుకూలంగా ఇక్కడ జరిగే కార్యక్రమాలు జరపబట్టే 6 నెలల్లోనే ఇంత అభివృద్ధి జరిగిన కించెత్తు ఇబ్బందులు లేకుండా జరిగిందంటే అది ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలు. మా అన్నం ప్రకారం వెంకటేశ్వర స్వామికి గరుడ సేవ అనేది పవిత్రమైన సేవ. ఆ సేవ రోజున ఈరోజు వేమిరెడ్డి దంపతుల చేత కోనేరు పుష్కరిణి నిజంగా ప్రారంభించుకున్నామంటే నిజంగా మన అందరికీ దేవుడు ఆశీస్సులు ఉంటాయని కావలి సుభిక్షంగా ఉంటుందని మనసారా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం, రంగనాయకులపేట, నెల్లూరు. బ్రహ్మోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు. ఫిబ్రవరి 26వ తేదీ సాయంత్రం 5:30 అంకురార్పణ, మార్చి 2వ తేదీ రాత్రి 9 గంటలకు హనుమంత సేవ, 3వ తేదీ రాత్రి 10 గంటలకు బంగారు గరుడ సేవ, 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు కళ్యాణోత్సవం, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవం తిరుత్తేరు, 6వ తేదీ సాయంత్రం 6:30 తెప్పోత్సవం జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తరించగలరని కోరుచున్నాము. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారికి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, లోక్సభ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణ అధికారి.